నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. ఇటీవలి కాలంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, సంఘటనలు ఏమిటి? వాటి గురించి చెప్పండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతుంది. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం అయిన ఈ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఇకపోతే ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి నిమగ్నమై అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పకడ్బందీగా ఎన్నికల నియమావళికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు పోలీసు విభాగం కూడా సునిశ్చిత నిఘా భద్రతతో వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి ఈ పట్టణ నగర ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవడానికి స్వీప్ ద్వారా ఇంకా అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా అధికారులు తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది కదా, దాని గురించి వివరిస్తారా? భారతదేశంలోనే మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం అతిపెద్దది. 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఏర్పడుతోంది. అందరికన్నా ముందు భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ని తమ అభ్యర్థిగా రంగంలోకి దింపడంతో అందరికన్నా ముందుండి ఆయన ప్రచారంలో ముందు ఉన్నారు. బీఆర్ఎస్ పక్షాన రాగిడి లక్ష్మారెడ్డి అనే నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించారు. వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ముగ్గురు కూడా విస్తృత స్థాయిలో వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎండ వేడిమి తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్కువ భాగం పాదయాత్రలు, రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా వారు ప్రచారం తీవ్రతరం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని మల్కాజ్గిరి రోడ్ షో ద్వారా చేపట్టి కొంత క్యాడర్ లో ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ఈటల రాజేందర్ కూడా అన్ని నియోజకవర్గాల్లో కలియదిరుగుతూ తమ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య నాయకులతో సమాలోచనలు జరుపుతూ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పక్షాన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వీరిరువురు కూడా ప్రచార పర్వాన్ని తమ భుజాన మీద వేసుకుని అందరూ నాయకులను సమన్వయపరుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో అధికారులు చేపడుతున్న కార్యక్రమాలు, చర్యలు తెలియజేయండి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచే జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆయా విభాగాలకు నోడల్ అధికారులను నియమించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యేలా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు వారు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికల నియమావళిని పగడ్బందీగా అమలు చేయడానికి అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలపండి. ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా నిర్వహించేలా కలెక్టర్ ప్రత్యేకంగా ఎన్సీఎంసీ అనే కమిటీని, మరోవైపు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు అవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నటువంటి పరిశీలకుల ద్వారా ప్రత్యేకంగా జిల్లా అధికారులకు వేర్వేరు విభాగాలకు ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ల ద్వారా మొదట సివిజిల్ అనేటువంటి యాప్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ సివిజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కూడా నమోదు చేసుకుని తక్షణమే చర్యలు తీసుకున్నట్టుగా మొబైల్ టీంలను స్పందనకు ఫిర్యాదును బట్టి పంపించి తగిన చర్యలు తీసుకునే విధంగా సివిజిల్ యాప్ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ప్రజలు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. జిల్లాలో పోలీసులు తీసుకుంటున్న భద్రతా చర్యలు, సునిశ్చిత నిఘా వివరాలు తెలియజేయండి. జిల్లా మేడ్చల్ లోక్సభ నియోజకవర్గం అటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కొంత భాగం మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ విభాగం 2 విభాగాలు కలిసి ఉన్నాయి. ఈ 2 విభాగాల పోలీస్ కమిషనర్ తో సమన్వయం ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంతకు ముందు కన్నా కొంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక కేంద్రాలు, సున్నిత ప్రాంతాలు, అతి సున్నిత ప్రాంతాలు ఇంతకు ముందు అనుభవాల దృష్ట్యా కొన్ని ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి ఎంవీఆర్ శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.